నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అమరావతి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. పైగా దానిని ఎంతో ప్రెస్టీజియస్ గా టీడీపీ కూటమి తీసుకుంది. 3 ఏళ్ల గడువు పెట్టుకుని పూర్తి చేయాలి అనుకుంటోంది. కేంద్రం నుంచి మోడీ వచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇక అమరావతి రాజధాని దూకుడే అని అంతా అంటున్నారు. అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ డౌట్లు దానికి ఉండనే ఉన్నాయి. అమరావతి రాజధాని చెప్పిన టైంకి పూర్తి చేస్తాము అని కూటమి సర్కారు పెద్దలు చెప్పినా కూడా బిగ్ స్కేల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదా అన్న సందేహాలు కూడా వైసీపీలో ఉన్నాయి. ఇక అమరావతి విషయంలో రైతులలో అసంతృప్తి ఉంది అని కూడా వైసీపీ భావిస్తోందట. 34,000 ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మరో 40,000 ఎకరాల భూముల సేకరణ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఇది అమరావతి రైతులకు నచ్చడం లేదు అని అంటున్నారు. అమరావతి రాజధాని పేరిట అవినీతి అంతులేనిదిగా సాగుతోంది అన్నది వైసీపీ భావన. 1 కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా 59 కోట్లు తీసుకుంటున్నారు అని, ఇది కేంద్రం జాతీయ రోడ్డుకు వెచ్చిస్తున్న 20 కోట్ల కంటే మూడింతలు ఎక్కువ అంటున్నారు. అంతేకాదు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారు అని, వాటిని తమకు అయిన వారికి కావాల్సిన వారికి ఇస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే అమరావతి రాజధాని ప్రాంతం అన్నది ముంపునకు గురవుతుంది అని, అలాగే భద్రతా పరంగా ఇబ్బందులు వస్తాయని కూడా విమర్శిస్తున్నారు. ఇలా అమరావతి విషయంలో పైకి కనిపించే అంశాలే కాకుండా లూప్ హోల్స్ ని పట్టుకోవాలంటే పక్కా లోకల్ లీడర్, స్ట్రాంగ్ లీడర్ ఉండాలి అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతిలో ప్రతి చిన్నదానిని ఇష్యూగా చేసి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల ద్వారా కేసులు వేసి మరీ పోరాడేవారు. అలా కోర్టులలో ఆ కేసులు నిలబడకపోయినా ప్రజా బాహుళ్యంలో చర్చకు వచ్చి అమరావతి రాజధాని విషయంలో కొన్ని అనుమానాలకు తావిచ్చేలా చేసింది. దానివల్ల రాజకీయంగా వైసీపీ కూడా లబ్ధి పొందింది. ఈసారి కూడా సరిగ్గా అలాంటి ఫార్ములానే వైసీపీ ఎంచుకోవాలి అని చూస్తోందట. దానికి సరైన వ్యక్తిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డినే వాడుకోవాలి అని అనుకుంటోందట. ఆయనకు సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పైగా దానిని ఆయన స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తారు. అందుకే మరోసారి ఆయనను ముందు పెట్టి అమరావతి విషయంలో ప్రభుత్వం చేసే తప్పులు అంటూ బదనాం చేయడానికి వైసీపీ రెడీ అవుతోందట. అయితే ఆళ్ల రాజకీయాల పట్ల విరక్తితో ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక ఆళ్లను సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దాంతో ఆయన ఎందుకొచ్చిన రాజకీయము అని భావించి తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అన్నది వైసీపీ ప్లాన్ గా ఉంది అంటున్నారు. మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది.